TV9 న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా కుకునూరు మండలం కివాక గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు, బండి నాగలక్ష్మి దంపతులు గత 4 సంవత్సరాలుగా కుటుంబ కలహాల కారణంగా విడిగా నివసిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ R&BR కింద వచ్చిన పరిహారం మొత్తంపై వివాదం తలెత్తినట్లు సమాచారం. బండి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం పోలవరం R&BR కింద 6,36,000 రూపాయలు తమ ఖాతాల్లో జమ అయ్యాయని, అందులో భాగంగా భార్య ఒత్తిడి చేయడంతో 2 లక్షలు ఆమెకు ఇచ్చినట్లు తెలిపారు. ఇల్లు నిర్మాణం అనంతరం మిగిలిన సుమారు 3 లక్షలు ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉంచాలని భావించినట్లు ఆయన చెప్పారు. మా ఊరికి కానీ 3 లక్షలు కేసు పెట్టిందండి. కేసు పెడితే అక్కడ కనిటీ కూడా వచ్చి వీడు సంతకం పెట్టకపోతే పిలిచి పెట్టించారు. శివయ్య గారు వచ్చారు. శివయ్య గారు అకౌంట్లో వేసినామండి. వేసినాక కొన్ని రోజులు అయ్యాక 18 సంవత్సరాలకు పెళ్లికి కావాలన్నారు. అట్లా ఆపినాక అది చెప్పకుండా చేయకుండా పెద్ద మనిషి అయితే 10 లక్షలు అప్పగారు పెట్టిండండి. కొట్టితే మాకు చెప్పకుండా చేయకుండా పనసం చేసింది. పనసం చేసినాక తర్వాత నా డబ్బులు నాకు ఇవ్వని శివయ్య గారికి అమ్మడబడి అడుగుతుంది. శివయ్య గారు పెద్ద మనిషి, ఇక్కడ పెద్ద మనుషులు అక్కడ పెద్ద మనుషులు మొత్తం శివయ్య గారి అకౌంట్లో వేసారు. అవి మరి పెద్దోళ్ళు పిల్లగాలు ఎదగకుండా ఇప్పుడు ఇస్తే అది ఖర్చు పెడితే మరి వాళ్ళ పెళ్లికి ఏం చేయాలండి? మేము ఏం చేసాము? అందుకని అట్లా ఆపినామండి. ఇప్పుడు ఇస్తే ఆ ఖర్చు పెట్టిద్ది. అందుకని శివయ్య గారి మీద లేనిపోని నిందలు వేసేసింది. శివయ్య గారు చాలా మంచి చూడండి, 10 మందికి చెప్పాడు. ఇవన్నీ పంచాయతీలన్నీ చేస్తాడు. ఇట్లా చేస్తుందని అంత అబద్ధమే. అది చెప్పే అన్ని అబద్ధమే. ఒకటైనా 10 చదివిద్దండి. అది అసలు మనిషి మా లోకంలో లేదు, ఈ దేశంలో లేదు. అట్లా చేస్తుందండి ఆ మనిషి. మమ్మల్ని బయట పెడుతుంది. 10 మందిలో ఫోన్లో కూడా 10 మంది తీసుకొచ్చి 10 మంది పెడుతుంది. స్టేషన్లో అవి తిప్పుతుందండి. దాన్ని ఏం చేయాలి మాకు తెలియటం లేదు తండ్రి. అది నా వల్ల జరుగుతుంది. పేరు బండి వెంకటేష్ అండి. మాది కివాక గ్రామం, కుకునూరు మండలం. అలాగే మేము కూల్ చేసుకునే వాళ్ళం. తర్వాత నెక్స్ట్ అలాగే ఇలా మా ఆవిడకి నాకు గొడవలు వచ్చినాయి సార్. అలా గొడవలు రావడం వల్ల ఇడిపోయి 4 సంవత్సరాలు అయిందండి. మామూలుగా ఆమెకు 2 లక్షలు కొట్టానండి. ఫస్ట్ 250 లెక్క ఒకసారి కొట్టా. క్యాష్ ఒక 50 ఇచ్చినండి. పిల్ల ఫంక్షన్ ఉందంటే డబ్బులకి మళ్ళీ వచ్చిందండి. పిల్ల ఫంక్షన్ అంటే నేను ఒక 10,000 రూపాయలు ఇచ్చా మళ్ళీ. అలాగే గొడవల మధ్యలో ఇప్పుడు ఒక 3 లక్షలు మిగిలినాయండి. 3 లక్షలు మిగిలేటాక 3 లక్షలకు కూడా వచ్చి టార్చర్ చేస్తుంది. నన్ను టార్చర్ చేస్తూ ఉంటే పిల్లగాళ్ళకి మామూలుగా పిల్లగాళ్ళ పేరు మీద వేసేస్తాం అవి అని ఒక పెద్ద మనిషి ద్వారాగా మేము అట్లా మాట్లాడుకొని కివాక గ్రామంలో మాట్లాడుకున్నాం. పంచాయతీ ఎంత జరిగిపోయిందండి. అట్లాగే ఇప్పుడు ఆ గొడవల వల్ల ఆ డబ్బులు నాకే కావాలంటుంది. నా ఖర్చులు నిమిత్తం కావాలంటుంది. అవి మేము వెయ్యం, మా పిల్లగాళ్ళ కోసమే కొడతాం. అలాగే పెద్ద మనిషి గారు పంచాయతీ చేసిన ఆయన మీద కూడా కేసు పెట్టిందండి. కేసు పెట్టి చాలా చికా చేస్తుంది. అలాగే మేము చాలా మాకు మంచి చెప్పిండు, అందరికీ మంచి చెప్పిండు, మా భార్యకే మంచి చెప్పిండు. నా మీద కంటే అమ్మ నువ్వు నా కూతురు లాంటి దానివి, 3 లక్షలు పిల్లగాళ్ళ మీద డిపాజిట్ చేద్దాం, డబ్బులు లేకపోయినా సరే నా డబ్బులు వేసుకొని మీ పిల్లగాళ్ళకి 1500 2000 వేసుకొని మీ పిల్లగాళ్ళకి న్యాయమే చేద్దాం కానీ అని స్టేషన్లోకి పోయి మాట్లాడినాం సార్. అలాగే స్టేషన్లో కూడా చెప్పారు. ఇలాంటి అన్నీ చూసుకుంటా రోజు నాకు టార్చర్ పెట్టి నన్ను చికా చేసేస్తుంది. నేను ఒక చికాకి ఒక ఇలా చికాకు అయిపోయి నాకు మెంటలు వచ్చేటట్టు చేసేసింది. డబ్బులు కొట్టినా 2 లక్షలు, ఈ 3 లక్షలు కూడా కొట్టా. పెద్ద మనిషి మీద కూడా కేసు పెడతానికి ట్రై చేసింది. ఆయన మంచి ఆయన, మా ఫస్ట్ కాడ నుంచి పంచాయతీ చేస్తూనే ఉన్నాడు. చాలామంది రాజకీయ నాయకుల దగ్గరకు పోయింది. పంచాయతీ చేస్తున్నారు కానీ కుదరట్లా. మీరే మంచోళ్ళు అని నమ్మకంగా చెప్పింది. నమ్మకంగా చెప్పి నా తండ్రి లాంటి వాళ్ళు అన్ని ఇంటికి కూడా పోయి థ్యాంక్స్ చెప్పి వచ్చి నాకు తెలియదు. అప్పుడు చెప్పినాక ఆయన మీద బుర్ర జల్లొచ్చండి మనం తప్పు అని ఇట్లా చికా చేసి ఇవాళ మమ్మల్ని ఎట్ట రోడ్ల మీద ఎక్కిచ్చింది. లక్ష్మి అండి, సాంబశివరావు గారు అనే వ్యక్తి మీద. ఆయన మా ఊరికి పెద్ద మనిషి, మండలానికి పెద్ద మనిషి మామూలుగా. అలా ఆయన మీద కూడా మామూలు కేసు పెట్టలేదండి. ఆమె అట్లా చేసి చికా చేసింది. అప్పటికి కూడా డబ్బులు గురించి ఆట గురించి అన్నీ న్యాయం చేశారు. న్యాయం చేసినాక కూడా నమ్మించి మళ్ళీ ఇంటికి వెళ్ళి కేసు పెట్టింది ఆయన మీద. పెద్ద మనిషి మీద కేసు పెట్టకూడదు కండి. చేసినప్పుడు మనకు న్యాయం చేస్తున్నారు, నీకు న్యాయం చేశారు, నాకు న్యాయం చేశారు. అలా జరిగిందండి. ఆవిడ సాంబశివరావు గారి మీద కేసు పెట్టిందండి. వేస్ట్ కేసు అది. ఆయన చాలా మంచోడు,
మాకే కాదు ఊరి జనానికే మంచోడు. అలా జరగటం వల్ల మేము ఇలా అయిపోయింది. మాకు మనిషి అంత లేకుండా మా అమ్మకి మాకు మా నాన్నకి ఇట్లా కూడా చేసింది చాలాసార్లు. ఎన్నో టికెట్ పెట్టిందండి, కేసులు పెట్టి సికా చేసింది. శివయ్య గారు చాలా మంచోళ్ళు అండి. ఆయన మీద అబద్ధమైన కేసు పెట్టి చాలా సికా చేసిందండి. ఆయన అందరికీ మంచివాడే. మా ఆవిడ కేసు పెట్టింది, మంచి పని అయితే చేయలేదు. ఆయన తప్పు మాటే మాట్లాడింది. ఆయన దేవుడు లాంటోడు, ఆయన చాలా మంచోడు అండి. మా ఊర్లో ఎక్కడైనా అడగండి, మండలం ద్వారాగా మంచోడో కాదో చెడ్డోడో చెప్తారు. అలా జరిగిందండి. మా ఊరు ఆడవాళ్ళని కూడా అడగండి, మా ఊరు మగ పిల్లగాళ్ళైనా ఆడవాళ్ళైనా అందరిని అడగండి, ఎవరికి తప్పంటారు. ముప్పాళ్ళ సాంబశివరావు, మాది మారేడుపాక. నేను టీడీపీ మండల సీనియర్ నాయకుడిని. అలానే నిన్న జరిగిన సన్నివేశం, నాకు కివాక గ్రామం నుంచి బండి వెంకటేశు వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్ గొడవల కోసం నా దగ్గరికి రావడం జరిగింది. దానికి ఊరి పెద్దలందరూ, వాళ్ళ మేనమామలు అందరూ కూడా వాళ్ళ బంధువర్గం మొత్తం వచ్చారు మన దగ్గరికి. వస్తే ఆ పంచాయతీ నిమిత్తం అది R&R ప్యాకేజీ అమౌంట్ గురించి ఆ బండి వెంకటేష్ వాళ్ళ ఆవిడి నాగలక్ష్మి అనే అమ్మాయి నా దగ్గర రావడం జరిగింది. ఆ అమ్మాయి నా దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళ భర్తని వాళ్ళందరినీ పిలిపించడం జరిగిందండి. పిలిచి అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత సరే ఇది ఇట్లా నాగలక్ష్మి ఇలా అంటుంది కదా, ఏంటమ్మా మీరు ఏం చేస్తారంటే, సార్ మీరు చెప్పండి, మీ దగ్గరకు వచ్చాం కదండి శివయ్య గారు, మీరు చెప్పారు, మీరు చెప్పండి అంటే మేము ఒకటే చెప్పాము, 3 ఆడపిల్లలు ఉన్నారు, అమ్మాయికి న్యాయం చేయాలి, ఖచ్చితంగా నీ దగ్గర ఉంటే డబ్బులు పాడైతే, అమ్మాయికి 3 పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలకు ఖచ్చితంగా న్యాయం చేయాలని నేను చెప్పడం జరిగిందండి. అట్లనే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ మేనమామలు వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగిందండి. మీరే చేయండి శివయ్య గారు అని చెప్తే మేమేం చేశామంటే, టీచర్ ఆలోచించి అమ్మాయిల పేరు మీద ఒక్కొక్కరికి మైనార్టీ డీటెయిల్కి వచ్చేటట్టు డిపాజిట్ చేయమంటం జరిగిందండి. వాళ్ళ మీ నాగలక్ష్మి అనే అమ్మాయి, సార్ మాకు డిపాజిట్ చేయించండి, మా పిల్లలకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారంటే, ఆమె ఆదేశాల మీదకే మేము డిపాజిట్ చేయడానికి ఇష్టపడటం జరిగిందండి. వాళ్ళని కూడా ఒప్పించాను. అలానే ఆమెకి అకౌంట్లు ఉన్నాయని అడిగాము. ఆ పిల్లలకే అకౌంట్లు లేవంటే అకౌంట్లు ఓపెన్ చేసుకుని రాండమ్మా, మేము 3 పిల్లలకి డిపాజిట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానమ్మా, మీ భర్త దగ్గర ఉన్న డబ్బులతో చేపిస్తానని చెప్పాను. అమ్మాయి అంది కదా, లేదు సార్ నాకు మా ఆయన మీద నమ్మకం లేదు, ఆ అమౌంట్ అనేది 3 లక్షల అమౌంట్ అనేది మీ దగ్గర ఉంచండి, మీ మీద నాకు నమ్మకం ఉందా, 2 నెలలైనా నెలైనా మీ దగ్గరే ఉంచుకోండి, మా పిల్లలకి అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత మీ దగ్గరకు వస్తామండి, వచ్చిన తర్వాత మీరే డిపాజిట్ చేయించి బాండ్ పేపర్లు నాకు ఇవ్వండి అని చెప్పడం జరిగిందండి. అలానే నేను కూడా నాకు ఇష్టం లేదండి, నేను పెద్ద రైతులండి ఇక్కడ, మా దగ్గర వేరే వాళ్ళ అమౌంట్ ఉంచుకోవడం నాకు ఇష్టం కూడా లేదండి. అలానే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా మీకు మీరు మీ దగ్గర ఉంటే మాకు భయం లేదండి, మా ఖచ్చితంగా డబ్బులు మొత్తం మీకు కొడతామండి, మీరు ఎప్పుడైనా చేసి ఆ పిల్లలకి న్యాయం చేయండి అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగిందండి. వాళ్ళందరూ ఆదేశాల మీదకే నేను నా అకౌంట్కి డబ్బులు కొట్టుకోవడం జరిగిందండి. ఇప్పటికైనా ఆ డబ్బులు ఆ పిల్లల పేరు మీద డిపాజిట్ అయ్యాక నేను రెడీగా ఉన్నానండి, నాకు అవసరం లేదు, ఆ డబ్బులతో పని లేదు. కాకపోతే మధ్యలో అమ్మాయి ఆ డబ్బులు నాకు కావాలన్నదండి. నాకు కావాలంటే నేను ఇవ్వనన్నాను. ఇవ్వనంటంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ ఆయనకు ఫోన్ చేశాను. వాళ్ళ ఆయనకు ఫోన్ చేస్తే లేదండి మీరు అన్నట్టు పంచాయతీలో ఏదైతే అన్నారో దాన్నే చేయండి మీరు అని అన్నారండి. అందుకని అమ్మాయి నీకు ఇవ్వడం జరగదమ్మా, మీ 3 పిల్లలకి డిపాజిట్ చేస్తామన్నాం. దానికి కక్షబట్టి నా మీద కక్షబట్టి ఆమె లేనిపోని నిందలు నా మీద వేసి లేనిపోని కేసు పెట్టి, నేను అటువంటి వ్యక్తిని కాదు, సమాజంలో ఒక పేరున్న వ్యక్తిని, ఇంతవరకు నాకు ఎక్కడా బ్యాడ్ లేదు, నా మీద కేసులు లేవు, ఇలాంటి కేసులు ఏమి లేవండి నా మీద. నేను చాలా జెన్యున్గా ఉంటానండి. నా మీద మీరు ఎంక్వైరీ చేసుకొని ఎటువంటి ఎంక్వైరీ చేసుకున్నా మేము రెడీ అండి. ఒకవేళ ఎంక్వైరీలో కన్నా మేము తప్పు చేసినట్టు జరిగితే దాన్ని మీరు ఏ శిక్ష చేసినా మేము దానికి సిద్ధంగా ఉంటామండి. గారు మంచివారు, ఊరందరికీ మంచి చేస్తారు, కానీ ఆమె చెప్పేది మాత్రం మొత్తం అబద్ధాలు. ఆ సార్ మీద బురద పోతుంది, అన్ని తప్పుడు కేసులని పెడుతుంది. మేమైతే ఆమెను క్షమించాం, మా శివయ్య గారికి ఏం కావద్దు, మేమైతే శివయ్య గారిని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాం. కానీ మంచి వ్యక్తి, ఆ వ్యక్తి మనం అంత నమ్ముకుంటే అంత అన్నం పెడతారు మనకి. కాదన్న కాడికి రమ్మంటే వచ్చేస్తాం, మనకు న్యాయం చేస్తాం. ఆ న్యాయం అది ఉంచుకోలేదు, 5 లక్షలు తీసుకుంది, మళ్ళీ 3 లక్షలు కావాలంటుంది. మేమైతే ఆ న్యాయం జరగనేము.